గడిచిన 15 రోజులుగా కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలు. పొద్దున్న లేస్తే డీకే శివకుమార్ అంటే బొమ్మ వస్తుందా రాదా అని కాయిన్ వేస్తే కాసేపు శివకుమార్ వస్తాడు, కాసేపు సిద్ధరామయ్య గారు కంటిన్యూ అవుతాడు. దానికి నేను తెరపడింది. అంటే మహామహులు చేయలేనిది నాటుకోడి పులుసు చేసింది. వాడిద్దరిని కూర్చోబెట్టి ఒక మాట మీదకి వచ్చారు, ఇడ్లీ నాటుకోడి పులుసు. అది కేవలం అంటే జనానికి కనిపించే ప్రక్రియగా కాంగ్రెస్ దీనికి వ్యూహం రచించిందంటారా, లేకపోతే నిజంగానే దే హ్యావ్ అరైవ్డ్ ఇంటూ అన్ అగ్రిమెంటా? ఎందుకంటే వాళ్ళ అగ్రిమెంట్కి రాకపోతే మీ పార్టీ చేతిలో ఇంకో 3 రాష్ట్రాలు ఉన్నాయి కదా, అక్కడ కూడా ఇలాగే ఈ వానపాములు బుసకొట్టే అవకాశం ఉందని భావించి కాంగ్రెస్ ఈ ప్రయత్నం చేసి ఆయనకి శివకుమార్ కొన్నాళ్ళు అలా ఆగుండని చెప్పిందా? నాటుకోడి పులుసుంది తర్వాత వచ్చింది, అది నెక్స్ట్ ఫేజే కదా, కూర్చున్నాక వచ్చింది నాటుకోడి పులుసు. కానీ అంతకు ముందే ఇక్కడ అటు కాంగ్రెస్ అధిష్టాన వర్గం కానీ ఇద్దరు నాయకులు కానీ అటు సిద్ధరామయ్య కానీ డికే శివకర్ కానీ రాజకీయ పరిణితి అనేది స్పష్టంగా తెలుస్తుంది. తెలుగు సమర్థులైన నాయకులే. కేంద్రంలో అధికారం లేదు కాంగ్రెస్, అనేక రాష్ట్రాల్లో అధికారం లేదు, ఉన్నది 3 రాష్ట్రాలు, ఇది పెద్ద రాష్ట్రము. బట్ ఈ నేపథ్యంలో అక్కడ పార్టీలో రాజకీయ సంక్షోభం రాకుండా, రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం రాకుండా ఇద్దరు వచ్చేసి ఒక రాజకీయ పరిపక్వత, మెచ్యూరిటీ, పొలిటికల్ మెచ్యూరిటీ జనరల్గా వచ్చేసి మిగతా రాష్ట్రాలు అయితే ఈ వాటికి వచ్చేసి ఎవరు క్యాంపులు పెట్టుకొని దాన్ని నానా బీభత్సం చేసిండేవాళ్ళు. కానీ ఇద్దరు పవర్ఫుల్ లీడర్స్ అయిపోయినప్పటికీ అది పొలిటికల్ మెచ్యూరిటీ మిగతా వాళ్ళు కూడా వాళ్ళ నుండి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయాల్లో సర్వసాధారణం. కానీ ఆ మెచ్యూరిటీ అనేది స్పష్టంగా కనపడుతుంది. కాంగ్రెస్ అధిష్టాన వర్గం కూడా ఇది పెద్దన్న పాత్ర పోషించకుండా ఒక ఇద్దరిని గౌరవిస్తూ స్టెబిలిటీ అనేది దాన్ని మెయింటైన్ చేసడానికి కోసం చాలా పరిపక్వతతో బిహేవ్ చేసింది అధిష్టాన వర్గం కానీ ఈ ఇద్దరు నాయకులు కానీ అభిప్రాయం. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి ఒకవేళ ముఖ్యమంత్రి ఆయన కొనసాగుతాడా లేకుంటే మారుతుందా ఏమైనా కానీ 2028 వరకు 5 ఏళ్ల పాటు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది. దానికి నో డౌట్ ఇబ్బంది లేకుండా మెచ్యూరిటీ చేస్తున్నారు. ఈ లోకల్ బాడీ ఎన్నికలు, 2025 ఎన్నికలు, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాల్సి ఆ యాంగిల్లో వచ్చేసి ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. అందులో నో డౌట్ అటాల్, ఇంకా ఏదే ఆస్కారం లేకుండా ఒక మెచ్యూరిటీతో బిహేవ్ చేస్తున్న నా అభిప్రాయం. పోరెడ్డి కిషోర్ గారు బీజేపీ ఈ అవకాశాన్ని, ఈ సంక్షోభాన్ని తనకు అవకాశంగా మలుచుకోవాలని చూసినట్టు సమాచారం. డీకేకి ఆఫర్ చేసింది, యూ విల్ బికమ్ ద చీఫ్ మినిస్టర్, మేము మీకు మద్దతు ఇస్తాం అంటే షిండే 2 ఫార్ములాని అక్కడ ఇంప్లిమెంట్ చేసి ఏదో ఒక రకంగా, అంటే బీజేపీ అధునాతన బీజేపీ, అంటే అద్వానీ వాజ్పేయి బీజేపీ కాదు, అంటే ఎలాంటి గొడవలు సంక్షోభాలు లేకుండా జస్ట్ గెలిచిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళందరినీ మీ క్యాంపులోకి చేర్చుకోవడం అనేది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి చూస్తూ వస్తున్నదే. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ వితౌట్ రక్తపాతం అనమాట. సో ఇప్పుడు అట్లాంటి ప్రపోజల్ ఏమన్నా శివకుమార్కి ఇచ్చారా మీరు, అంటే మీ పార్టీ? వసుదేవన్ గారు, ముందుగా ఇప్పుడు